ఆదాన్ టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎవరైతే మహాశివరాత్రి రోజు దేవాలయాలకి బయటకు వెళ్ళి అభిషేకాలు స్వామివారికి అభిషేకం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి మనసులో ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే వారి కోసమే ప్రత్యేకంగా ఆదాన్ టీవీ తరపు నుంచి ఈ కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది. అయితే ఎవరైతే అభిషేకాలు చేసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు చిన్న శివలింగాన్ని తెచ్చుకొని ఇంట్లోనే చాలా సింపుల్గా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు అనేవి చేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలి, ఏమేమి పదార్థాలు మనకి అవసరం అవుతాయి దానికి అనేది ఒకసారి చూసినట్టయితే కనుక అభిషేకానికి నార్మల్గా పంచామృత స్నానం చేయించాలి, పంచామృతాలతో అభిషేకం చేయించాలి అని అనుకుంటారు. కాబట్టి శివరాత్రి రోజు మహాశివరాత్రి రోజు పంచామృతాలు అంటే జనరల్గా ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలతో చేసినటువంటి పెరుగు. ఆవు పాలతో చేసినటువంటి పెరుగు బయట దొరకదు కాబట్టి ముందు రోజే ఆవు పాలు తెచ్చుకొని మనం దాన్ని తోడుపెట్టుకోవాలి ముందు రోజు రాత్రే. అయితే ఆవు పాలతో చేసినటువంటి పెరుగు, ద్రాక్ష రసం, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, ఇలా పన్నీరు, ఇలా కావలసిన ఇంకా ఎవరైనా ఈ పళ్ళ రసాలతో ఎవరైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చండి. మీకు నచ్చిన పళ్ళ రసాలను వాడుతూ కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమం అనేది చేసుకోవచ్చు. అయితే ఈ మహాశివరాత్రి రోజు షట్కాల పూజలకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎవరైతే ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజు షట్కాలలో అంటే పొద్దున్నుంచి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు కూడా పూజిస్తూనే ఉంటారు చాలామంది. పూజించాలి కూడా. మనం శివరాత్రి రోజే కాకుండా నార్మల్గా మామూలు సమయాల్లో కూడా మహాశివుణ్ణి పూజించడం ద్వారా అనేక రకమైన బాధల నుండి విముక్తి పొందుతారంటారు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. అలాగే మనకి ప్రతినిత్యం ఎదురయ్యే సమస్యల నుంచి కూడా విముక్తి కావాలంటే ముందు ఎవరైనా కూడా శివుడి అభిషేకం చేయించుకోండి అని చెప్తూ ఉంటారు మనకి. సో అలాంటి మహాశివరాత్రి రోజు శివుడి అభిషేకం చేయడం ద్వారా విశేషమైన ఫలితం కలిగి మన దైనందిన జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. ప్రత్యేకమైన ఈ తిథిలో మనం ఇలాంటి అభిషేకాలు, షట్కాల పూజలు చేయడం ద్వారా కూడా విశేషమైన ఫలితం కలుగుతుందని చెప్పి మనకి పండితులు చెప్తూ ఉన్నారు శివపురాణం ప్రకారం. మనం ముందుగా హిందువులు ఎలాంటి పండగ చేసుకున్నా కానీ, ఏ పండుగ జరుపుకుంటున్నా లేదా ఏ పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నా ముందుగా మనకి వినాయకుడిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఏ క్రతువులు చేసుకున్నా, ఎలాంటివి మనం శుభకార్యాలు ఇంట్లో జరుపుకుంటున్నా, పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నా ముందుగా మనం వినాయకుడిని పూజించడం మనకి అలవాటు. కాబట్టి ముందుగా మనం ఆది దేవుడైన ఆ విఘ్నేశ్వరుణ్ణి ముందుగా మనం పూజించుకోవాలి. అందుకనే నేను ముందుగా ఈ పూజలో భాగంగానే పసుపుతో వినాయకుడిని చేసుకుంటున్నాను. ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించిన తర్వాత నెక్స్ట్ మనం శివారాధన అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. చాలామంది వినాయకుడిని చేసేటప్పుడు పసుపుతో వినాయకుడిని చేసినప్పుడు చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. 4 బొట్లు పెట్టాలా, 5 బొట్లు పెట్టాలా అని చెప్పి. ఈ 4 వైపులా 4 బొట్లు, పైన ఒక కుంకుమ బొట్టు పెడతారు. మొత్తానికి 5 బొట్లు పెట్టి స్వామివారిని తయారు చేసుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిధయే నమః, ఓం మహాగణపతియే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం
లంబచటరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోతీతాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్టే నమః. ఓం పుష్కరోత్తిప్ష వారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామికరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపస్యాయ నమః. ఓం సర్వకర్తే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిద్దవనప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మదాయ నమః. ఓం ఐశ్వర్యకారకాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షకిన్నెరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినాదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయినే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిదయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అపాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖయే నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణి మేకలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్టవే నమః. ఓం సతతోద్దిదాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వగ్విష్ణే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అపరాజితే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం ఆక్రాంతచితప్రభవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఈ విధంగా ముందుగా విఘ్నేశ్వరుడికి అష్టోత్తరం పూర్తయిన తర్వాత విఘ్నేశ్వరుడికి అత్యంత ఇష్టమైన బెల్లం నైవేద్యంగా పెడదాం. బెల్లంతో పాటు తాంబూలం కూడా పెట్టేసుకుందాం. ఈ రకంగా విఘ్నేశ్వరుడి పూజ అయిన తర్వాత అప్పుడు మనం శివారాధనలోకి వెళ్దాం. ఇక్కడ 6 కాలాల్లో జరిగే ఈ పూజలకు నేను ఒక్కొక్క పూజలో ఒక్కొక్క పదార్థాన్ని వాడదాం అనుకుంటున్నానండి. ముందుగా పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేయాలన్నారు. అలాగే 6 రకాలైన పువ్వులతో స్వామివారిని పూజించమని ఈరోజు ముఖ్యంగా చెప్పబడింది. అయితే మనకి ఇక్కడ 6 రకాల పూజలు మనం ఎవరు ఏది ఎంచుకున్నా సరే, నేను ఇక్కడ 6 రకాల పూజలు అంటే 6 రకాల పూజలకి 6 రకాల నైవేద్యాలు, 6 రకాల అభిషేక సామాగ్రి, 6 రకాల పళ్ళు నేను సిద్ధం చేసుకున్నానండి. సరే, నాతో పాటు మీరు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు. సో నేనైతే చేయడం స్టార్ట్ చేస్తున్నానండి. సో స్వామివారికి ఎప్పుడైనా అభిషేకం చేసే ముందుగా జలంతోనే, వాటర్తోనే చేయాలంటారు. వాటర్తోనే అభిషేకం చేసేటప్పుడు ఆయన ఒక పుష్పం అనేది లేకుండా ఆయనకి ఎప్పుడు అభిషేకం చేయకూడదు అని చెప్తారండి. సో ఒక పుష్పం అయితే కంపల్సరీ ఉండాలి. ఇక్కడ నేను ముందుగా ఏ అభిషేకం చేసే ముందైనా ముందుగా వాటర్తోనే చేస్తారండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ. ఇలా ముందుగా వాటర్తో చేసేసిన తర్వాత ఆవు పాలతో నేను ముందు రోజే సిద్ధం చేసుకున్న ఆవు పాలు అండి. ఆవు పాలతో ముందుగా నేను బ్రహ్మ ముహూర్తంలో ముందుగా చేసే మనం తొలి పూజ బ్రహ్మ ముహూర్తంలో ముందుగా వినాయకుడిని పూజించేసిన తర్వాత బ్రహ్మ ముహూర్తంలో లేచి అన్ని ముందు రోజే శుభ్రంగా పెట్టుకొని తొలి పూజ నేను ఆవు పాలతో చేస్తున్నానండి. ఓం నమః శివాయ. 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 ఈ రకంగా పాలతో అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారిని అర్చించుకొని పూలతో అర్చించుకొని స్వామివారిని మళ్ళీ రెడీ చేస్తున్నాను ఇప్పుడు. నేను స్వామివారిని పూజించడానికి 6 కాలాలకి 6 రకాల పూలు రెడీ చేసుకున్నానండి. ముందుగా స్వామివారికి తెలుపు రంగు పుష్పాలంటే ఇష్టం కాబట్టి నేను తెల్ల చామంతులతో ఆయన అష్టోత్తరాన్ని చదవబోతున్నాను. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిరేఖాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణయే నమః. ఓం కట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం సిపి విష్ణాయ నమః. ఓం అంబికానాదాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం సితికంఠాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కామారాయ నమః. ఓం అంధకాసురసూదనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపాణయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచనే నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం స్వరమాయ నమః. ఓం త్రైమూర్తయే నమః. ఓం మనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం హవిషే నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవక్తాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాదాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం హిరణ్యరేతసే నమః. ఓం దుర్ధర్షాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం గిరిధన్వవే నమః. ఓం గిరిధన్వనే నమః. ఓం గిరిప్రియాయ నమః. ఓం కృతివాసవే నమః. కృతివాససే నమః. ఓం పురారాతాయ నమః. ఓం భగవతే నమః. ఓం ప్రమదాధిపాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మతనవే నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగద్గురవే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం మహాసేనజనకాయ నమః. ఓం చారు విక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతయే నమః. ఓం స్థాణవే నమః. ఓం అహిర్బుద్ధ్యాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం అష్టమూర్తయే నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం సాత్వికాయ నమః.
ఓం శుద్ధ విగ్రహాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ఖండపరశివే నమః. ఓం అజాయ నమః. ఓం పాశ విమోచకాయ నమః. ఓం మృడాయ నమః. ఓం పశుపతయే నమః. ఓం దేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం హరయే నమః. ఓం పూషదం తవితే నమః. ఓం పూషదం తవితే నమః. ఓం అవ్యగ్రాయ నమః. ఓం దక్షాధ్వరహరాయ నమః. ఓం హరాయ నమః. ఓం భగనేత్రవిదే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రపాదే నమః. ఓం అపవర్గప్రదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం తారకాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం అష్టోత్తరనామ సంపూర్ణం. ఈ రకంగా స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించడం అయిపోయిందండి. ఇప్పుడు నైవేద్యం. ఎవరైనా చేసుకోగలిగి అంటే నైవేద్యాలు ప్రిపేర్ చేయగలిగే ఓపిక ఉంటే మాత్రం వాళ్ళు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. స్వామివారికి ఇష్టమైనవన్నీ ఆయనకి పెట్టచ్చు. నేను ఇక్కడ యాపిల్స్ని పెట్టాను. యాపిల్ని పెట్టేసి స్వామివారికి 6 రకాల ఫ్రూట్స్ని నివేదన చేస్తున్నానండి. నేను ఫ్రూట్స్ పెట్టుకుంటున్నాను. మీ ఓపికను బట్టి మీరు పెట్టుకోవచ్చు. ఇలా తొలి పూజ అయిపోయిన తర్వాత యానికానిచి పాపానిచి అని చెప్పి ఆత్మ ప్రదక్షిణ చేసేసుకోవచ్చండి. మహాశివరాత్రి రోజు జరిగే రెండవ కాలంలో పూజకి షట్కాల పూజ అంటారు కదా. మొదటి కాలం యొక్క పూజ నేను ఆల్రెడీ చేసి చూపించానండి. ఇది రెండో కాలం యొక్క పూజ. మొదటి పూజకి మనం ఆవు పాలని వాడాము. ఆవు పాలతో అభిషేకం చేశాము. రెండవ కాలం పూజకి ఆవు పాలతో తోడు పెట్టిన పెరుగుతో అభిషేకం చేయాలనుకుంటున్నానండి స్వామివారికి. ఇలా సాయంత్రం దాకా 6 పూజల్లో మొత్తం పంచామృత స్నానం అయిపోతుంది స్వామివారికి. అయితే నేను ఇప్పుడు ఆవు పాల పెరుగుతో అభిషేకించబోతున్నాను స్వామివారిని. ఏ అభిషేకం చేసినా కానీ ముందుగా మనం నీళ్లతో అయితే కంపల్సరీగా దాని తర్వాత అభిషేకం పూర్తయిన తర్వాత కూడా నీళ్లతో స్వామివారికి అభిషేకం చేయాలండి కంపల్సరీగా. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓం నమః శివాయ. 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 ఇక్కడ ఆల్రెడీ మనం దీపారాధన ముందుగానే చేసుకున్నాం కాబట్టి దీపాన్ని కూడా స్వామివారికి ఈ మంత్రాలు చెప్తూనే అష్టోత్తరాలు చదువుతూ కానీ పంచాక్షరి నామం జపిస్తూ కానీ స్వామివారికి దీపం చూపించేసి నేను రెండవ పూజకి నైవేద్యంగా ద్రాక్షాలు సమర్పించాలనుకున్నానండి. మీ ఓపిక ఉంటే మీరు ప్రిపేర్ చేసుకొని కూడా స్వామివారికి నైవేద్యంగా ఓం నమః శివాయ. ఇక్కడ నేను
ద్రాక్షలు సమర్పించానండి స్వామివారికి. మీ శక్తి కొలది మీకు ఏదైనా పెట్టచ్చు భక్తితో. ఇక్కడ స్వామివారికి రెండో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. రెండోసారి హారతి కూడా ఇస్తున్నాను. స్వామివారికి ఏ అభిషేకం చేసినప్పటికీ నీళ్లతో కంపల్సరీ చేయాలండి. ఇది నా మూడో పూజ. ఇప్పటి వరకు 2 పూజలు అయినాయండి. ఒకటి బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ, 4 నుండి 5 వరకు జరిగే పూజ. ముందుగా మనం ఆవు పాలతో అభిషేకించాం. తర్వాత రెండవ పూజ ఆవు పాల పెరుగుతో చేశాము. అది సూర్యోదయం సమయంలో 6 నుంచి 7 మధ్యలో జరిగే పూజ. ఇప్పుడు నేను చేయబోయే పూజ 9 గంటల నుంచి 10 గంటల లోపు చేసే పూజ అండి. ఇది మూడవ పూజ. ఈ మూడవ పూజకి నేను సిద్ధం చేసుకున్నవి ఏంటంటే తేనె పంచదారతో అభిషేకించుకుందామని సిద్ధం చేసుకున్నానండి. ఈ తేనె పంచదారని స్వామివారికి అభిషేకంగా చేయబోతున్నాను ఇప్పుడు నేను. ఓం నమః శివాయ. శివాయ. ఓం నమః 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 శివాయ. చూశారు కదండి, శివరాత్రి రోజు మూడవ పూజ ఈ రకంగా తేనె పంచదారతో చేశాను. తర్వాత దీన్ని ఇప్పుడు తీసేసి మళ్ళీ డెకరేట్ చేసి తీసుకొస్తాను. ఈ మూడవ పూజకి పైనాపిల్స్ పెడుతున్నానండి నేను స్వామివారికి నైవేద్యంగా. మీకు తోచింది మీరు పెట్టుకోవచ్చు. మీకు వండే ఓపిక ఉండి ప్రిపేర్ చేసుకోగలిగి కూడా పెట్టుకోవచ్చు. మూడో కాల పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇది 9 నుండి 10 లోపు చేసుకునే మూడో కాల పూజగా ఇవాళ మహాశివరాత్రి రోజు చెప్తున్నారు. అయితే మూడో కాల పూజ కూడా నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు 4వ పూజ ప్రారంభించబోతున్నానండి. ఇది మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు చేసుకునే పూజ. ఇక్కడ మనం స్వామివారికి మహానైవేద్యం కూడా పెట్టవలసి ఉంటుంది. అయితే దీనికోసం నేను పొంగల్ తయారు చేశాను. కట్టు పొంగల్ అంటారు కదా, ఆ పొంగల్ తయారు చేశాను. అయితే దీనికి 4వ అభిషేకానికి నేను పసుపు నీళ్లతో అభిషేకం చేయబోతున్నానండి. పసుపు కుంకుమ నీళ్లతో. ఎవరికైతే మాంగళ్య దోషాలు ఉంటాయో వాళ్ళకి ఈ పసుపు కుంకుమ నీళ్లతో స్వామివారికి అభిషేకం చేస్తే కనుక ఆ సుమంగళి దోషాలు పోతాయని చెప్పి మనకి శివపురాణం ప్రకారం చెప్తూ ఉన్నారండి. ఈ మధ్యాహ్నం సమయంలో మహాశివరాత్రి పసుపు కుంకుమ నీళ్లతో స్వామివారికి అభిషేకం చేయబోతున్నాను. ఓం నమః శివాయ.
శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. స్వామివారికి 4వ పూజకి నేను వాటర్ మెలన్ పెడుతున్నానండి. ఈ వాటర్ మెలన్తో పాటు మహా నైవేద్యం పెట్టుకోవాలి. ఓం నమః శివాయ. స్వామివారికి మహాశివరాత్రి రోజు చేయాల్సిన 4వ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మీరేమన్నా అష్టోత్తర నామాలు కానీ స్వామివారి జపాలు కానీ స్వామివారికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ లేకపోతే ఇంకేమైనా కూడా నమకాలు చమకాలు ఇవన్నీ కూడా మీకు వస్తే గనక చదువుకోవచ్చండి. కాకపోతే నమ్మకం చమకం చదివే వాళ్ళు ట్యూన్ కరెక్ట్గా ఉండాలంటారు. అవి చూసుకొని అవి కూడా చదువుకోవచ్చు స్వామివారి సేవలో. నెక్స్ట్ మహాశివరాత్రి రోజు ప్రదోష కాలంలో చేయబోయే అభిషేకం చూపిస్తున్నానండి ఇప్పుడు నేను మీకు. ప్రదోషకాలం అత్యంత ప్రీతికరమైన టైము స్వామివారికి. మహాశివరాత్రి పర్వదినాన ప్రదోషకాలం అంటే ఆయనకి చాలా ప్రీతికరమైన టైం అంట. అందుకనే స్వామివారికి చాలామంది ప్రదోషకాలంలో ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు. ఈ ప్రదోషకాలంలో స్వామివారికి అత్యంత ఇష్టమైంది కాబట్టి విభూది గంధంతో ఇప్పుడు స్వామివారికి అభిషేకం చేయబోతున్నానండి. ఓం నమః శివాయ. 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 బిల్వపత్రాలండి. బిల్వపత్రాలు శివుడికి చాలా ఇష్టం. అందుకే ఈ ప్రదోషకాల పూజలో నేను బిల్వపత్రాలు వాడుతున్నాను. బిల్వపత్రాలు వాడచ్చు, మనం జిల్లేడు పూలు వాడచ్చు. ఆయనకు అత్యంత ఇష్టమైన ప్రదోష పూజలో బిల్వపత్రాలు జిల్లేళ్ళు కూడా వాడచ్చు. నైవేద్యంగా నేను కర్బూజలు పెడుతున్నానండి. ప్రదోషకాల పూజ పూర్తయిపోయిందండి. ఇప్పుడు ప్రదోషకాలంలో మనం అర్చించవలసినవి కానీ చదవలసినవి కానీ ఏమన్నా జపాలు గనక ఉంటే గనక జపాలు ఎవరైనా చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్వామివారికి పూజించిన తర్వాత కొంతసేపు స్వామివారి ముందే ఆ నామస్మరణ చేసుకుంటూ ఆ జపాలు అవి చేసుకుంటూ కూడా ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చండి. ఇవాళ ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజంతా కూడా స్వామివారి సేవలోనే ఉన్నాం మనం. ఇంకా చివరాఖరి పూజ ఇంకొక పూజ ఉందండి షట్కాల పూజల్లో భాగంగా. అది నైట్ ప్రారంభం అవుతుంది. మహాశివరాత్రి ఆఖరి పూజ షట్కాల పూజల్లో భాగంగా ఆఖరి పూజని ప్రారంభిస్తున్నానండి. ప్రతి అభిషేకానికి ముందు స్వామివారిని నీటితో అభిషేకించుకొని శుభ్రం చేసేసుకొని ఇప్పుడు ఈ ఆఖరిగా చేయబోయే పూజల్లో ఎక్కువ మనం అన్ని రకాల పువ్వులు వాడుకోవచ్చు. ఎవరైనా వాడుకోవాలనుకుంటే మీరు పొద్దున్నుంచి జరిగిన పూజల్లో కూడా అన్ని రకాల పువ్వులు వాడుకోవచ్చు. నేను ఒక్కొక్క దానికి స్పెసిఫిక్గా ఒక్కొక్కటి అనుకున్నాను కాబట్టి నేను అలా చేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే కనుక అన్ని రకాల పువ్వులను కూడా వాడుకోవచ్చు. ఈ ఆఖరి పూజలో నేను ఓన్లీ మంచినీళ్ళతోనే చేస్తున్నానండి.
ఓన్లీ నీళ్లతోనే చేస్తున్నాను. ఓం నమః శివాయ. మీరు కావాలనుకుంటే కొబ్బరి నీళ్ళతో కానీ, చెరుకు రసంతో కానీ, ద్రాక్ష రసంతో కానీ, ఇంకా ఇతరితర రసాలతో కూడా, పళ్ళ రసాలతో మీరు ఈ పూజను చేసుకోవచ్చండి. కొబ్బరి నీళ్ళతో చేసుకున్నా కూడా శ్రేష్టమే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామివారికి మహాశివరాత్రి రోజు జరిగే చివరాఖరి పూజ అండి. ఇక దీని తర్వాత జాగరణ చేయాలనుకున్న వాళ్ళు స్వామివారి కథలు వింటూ కూడా జాగరణ చేసుకోవచ్చు. ఇక షట్కాల పూజల్లో భాగంగా 6 పూజలు కంప్లీట్ చేశామండి మహాశివరాత్రి రోజు. అయితే స్వామివారికి ఇంకా ప్రీతికరమైన నమక చమకాలు ఎవరికైనా వచ్చినా కూడా అవి కూడా చదువుకోవచ్చు. ఇంకా పాటలు పాడుకునే వాళ్ళు పాటలు పాడవచ్చు స్వామివారిని ఆరాధనలో భాగంగా. అలాగే స్వామివారి కథలు వింటూ కూడా ఈ రాత్రి అంతా కూడా స్వామివారి ఆరాధనలోనే ఉండొచ్చు. ఈ మహాశివరాత్రి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం స్వామి ధ్యానంలోనే గడిపామండి. మరి ఇంకా ఈ రాత్రి అంతా కూడా స్వామివారి ధ్యానంలోనే, ఆయన కథలు వింటూ ఈ రాత్రి అంతా కూడా స్వామివారి ధ్యానంలోనే గడపొచ్చు. స్వామివారి కృపకి ఈ విధంగా మనం సింపుల్గా బయటికి వెళ్ళలేకపోయినా కూడా ఇలా ఈ రకంగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఎవరైతే ఈ షట్కాల పూజలు చేసుకొని స్వామివారి కృపకి పాత్రులు అవ్వాలి అనుకుంటారో, మీ బాధల నుంచి విముక్తి పొందాలనుకుంటారో, అలాంటి వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళడం కుదరదు కాబట్టి చాలామందికి బయటికి వెళ్ళే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇంట్లోనే మనకి చాలా సులువుగా దొరికే వస్తువులతోనే స్వామివారిని పూజించుకోవచ్చండి. నేను ఇక్కడ కొన్ని పదార్థాలతో కొన్ని పుష్పాలతో పూజించాను. సో మీకు వీలైన పువ్వులతో పూజించుకోవచ్చు, మీకు వీలైన ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం అనేది చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ అభిషేక జలాల్లో మాత్రం పంచామృతాలు కంపల్సరీ వాడాలండి. అయితే పొద్దునుంచి సాయంత్రం దాకా నేను ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ద్రవ్యంతో పూజ చేయడం జరిగింది. కానీ మీకు అందుబాటులో ఉంటే గనక మీరు ప్రతి వస్తువుతో కూడా పంచామృతాలతో ప్రతి కాలంలో కూడా పూజ చేసుకోవచ్చు. నేను ఫైనల్గా అయితే ఇవాళ రోజు మొత్తం పూజించుకుంటాం అనే ఉద్దేశంతో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వస్తువుతో అభిషేకం చేయడం అనేది జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని చూస్తూ కూడా మీరు చేసుకోవచ్చు. ఏ మంత్రాలు రాకపోయినా ఓన్లీ ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రం జపిస్తూ కూడా మీరు నార్మల్గా ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. సో ఈ కార్యక్రమాన్ని చూసి కూడా మీరు ఇంట్లోనే పూజించుకోవచ్చండి. స్వామివారిని పూజించుకొని ఈ మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి భక్తులకి మనం అందరం కూడా పాత్రులు అవ్వాలని మనస్ఫూర్తిగా ఇంకొకసారి కోరుకుంటూ ఓం నమః శివాయ.